హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్కి. ఫ్రెండ్స్, ఈరోజైతే మేము పొలంలో అయితే కాయగూరల విత్తనాలు అయితే నాటుకోబోతున్నాం. అది చూపిస్తామనేది అయితే ఈరోజైతే వీడియో చేయడం అయితే జరిగింది. నిన్ననే రీసెంట్గా అయితే 2 రోజుల ముందు అయితే నేనైతే విత్తనాలకైతే ఆర్డర్ పెట్టాను మిలినా సీడ్స్ నుంచి. నిన్న సాయంత్రం అయితే నాకైతే పార్సల్ అయితే వచ్చింది. ఈరోజు పొలానికి తేవడం కూడా జరిగిందనమాట. అందులో ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ అయితే అందులో ఏజెంట్ అయితే ఉన్నాడు, ఏజెంట్గా అయితే పనిచేస్తున్నాడు. సో తన ద్వారా అయితే నాకైతే ఈ పార్సల్ అయితే రావడం అయితే జరిగింది. అందులో నేను 4 రకాలనేవి నేను ఆర్డర్ చేయడం అయితే జరిగింది. అవి ఏంటో అనేవి నేనైతే చూపిస్తాను, ఆ పార్సల్లో ఏమొచ్చిందనేది. సో ఇదే ఫ్రెండ్స్, పార్సల్ అయితే వచ్చింది. ఇదైతే బెంగళూరు కర్ణాటక ఇండియా పిన్ కోడ్ అన్నీ ఉన్నాయి దీని మీద. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఈ పార్సల్ మీద అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇందులో నేను 4 రకాలు అయితే బుక్ చేశానని చెప్తున్నారు కదా. అవి ఏవేమంటే చూపిస్తాను చూడండి. ఇదైతే చందన 336 ఫ్రెండ్స్. ఈ సీడ్ అయితే చాలా సూపర్గా అయితే ఉంది. ఇక్కడే మా దగ్గరలో మా బాబాయ్ ఒక 20 సెంట్లు వేస్తే దాదాపుగా ఒక 2 లక్షల దాకా ఆదాయం అయితే వచ్చింది దీనికి. ఇదైతే మంచి పంట అన్నమాట. ఇది స్ప్రే కూడా చాలా తక్కువ అయితే తింటుంది. చూస్తున్నారు కదా, ఇది మెరీనా సీడ్స్ నుంచే తెప్పించాం ఫ్రెండ్స్. ఇందులో ఇంకోటి ఉంది ఫ్రెండ్స్. ఇదైతే అరుణ 556 ఫ్రెండ్స్. ఇది మెరీనా అరుణ. ఇది చూస్తున్నారు కదా, నేనైతే ఒక 2 ప్యాకెట్లు అయితే తెప్పించాను. ఇవి ఒక 20 సెంట్లు అయితే. ఈ ప్యాకెట్ వచ్చేసి 10 సెంట్ల దాకా అయితే వేసుకోవచ్చు. ఇదైతే 2 తెప్పించాను నేను. వీటికి 2 ఐటమ్లు అయితే అయినాయి కదా. చోలకాయ ఫ్రెండ్స్, ఇది గౌరీ 2525 ఫ్రెండ్స్. ఇది బాగా అయితే మనకైతే సమర్థవంతంగా అయితే పంట అయితే ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, 1/2 కేజీ. ఇంకోటి ఇందులో మనకి దోసకాయ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఒకటే తెప్పించాను దాన్ని. ఇదే దోసకాయ మానస 779 ఫ్రెండ్స్. ఇది ఇందులో ఇంకోటి ఏంటంటే ఇందులో క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని ఈ లాట్ నెంబర్ కొట్టి కాసి మనం ఈ క్యూఆర్ కోడ్ని ప్రెస్ చేసి ఫోన్ నెంబర్ కొడితే ఇందులో అంటే ఎన్ని బీన్స్ ఉంటాయి, అంటే ఎన్ని విత్తనాలు ఉంటాయి అనేది మొత్తం A to Z అయితే ఈ కంపెనీ ప్రత్యేకం ఫ్రెండ్స్. నాకైతే బాగా అయితే నచ్చింది. చాలామంది అయితే దీన్నే యూజ్ చేస్తున్నారు. అందుకోసం అనేది ఈసారి అయితే నేను ఫస్ట్ బుక్ చేయడం. ఇది చూస్తున్నారు కదా. ఇంకోటి మాకు తెలిసిన రైతు ఏం చెప్పాడంటే, కొద్దిగా సాలు వదులుకునేటప్పుడు 2.5 జాన్లు ఉన్న గుంటకలకైతే సాలు వదులుకోండి అని చెప్పాడు. ఇదే ఫ్రెండ్స్, చిన్న గుంటకి ఇది. దీంతో వదులుకోమని చెప్పాడు. దీంతో వదులుకుంటే మనకు గాలి తగిలి చాలా పంట అయితే బాగుంటుందని చెప్పాడు. ఇలా అయితే సంచి అయితే అడ్డం వేసాం దీనికి. ఎందుకంటే ఈ మట్టి అనేది కింద పోకోకుండా. చూస్తున్నారు కదా, సో ఫ్రెండ్స్ ఇంకా మొదలు పెట్టేది ఒకటి లేట్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. ఈ విధంగా అయితే సాలు వదులుకున్నాం ఫ్రెండ్స్, నీళ్ళు కోసం అనేసి. చూస్తున్నారు కదా, ఎలా పడ్డాయి అనేది కింద అయితే నాకైతే కామెంట్లో పెట్టండి. దీన్ని రీసెంట్గా అయితే 2 జాన్ల గుంటకైతే వేసుకోవాలి. ఎందుకంటే నేను కొద్దిగా ఎక్కువ వదిలాను ఈసారి మనకి గుంటకల కోసమని. చూస్తున్నారు కదా, ఇలా అయితే పడ్డాయి. ఈ దాని మీద విత్తనాలు పెట్టుకొని వెళ్ళిపోవడమే. ఇంకా చూస్తున్నా ఎంత సూపర్ పడ్డాయి. ప్రాసెస్ అయితే ముగిసే వరకు అయితే సాయంకాలం అయితే అయ్యింది. 4 అయితే అయ్యింది మాకైతే టైము. నేనైతే ఇప్పుడైతే ఒక 1 అవర్ ముందైతే ఇంటికి రావడం అయితే జరిగింది.
ఇంటికొచ్చి ఇక్కడ ఎద్దులకి మేత తీసుకెళ్దాం అనేసి అయితే వచ్చాను. సో నేను ఎండ్ ఆఫ్ చెప్పడానికి అక్కడైతే వీలు కుదరలేదు. సో ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కిందైతే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి, ఆదరించండి. మీ సపోర్ట్ అయితే నాకైతే చాలా బాగా కురిపిస్తున్నారు. సో ముందు కూడా ఇలాగే చూపించాలని నేనైతే కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.